మీ మాటలను జ్ఞాపకం చేసుకుంటూ మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ వాక్యం ద్వారా నిలుచున్న మా అందరితో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి. ప్రత్యేకమైనటువంటి సందేశ కూడికను మాకు దీవెనకరంగా చేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని మహాకృప చేత రాత్రి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని మనం కలిగి ఉన్నాం. ఈ కార్యక్రమం యొక్క పేరు ఏంటి అంటే క్రిస్మస్ సందేశాల పునరాలోచన. దేవుని దయ వల్ల మనం క్రిస్మస్ కార్యక్రమాన్ని చాలా చక్కగా జరిపించుకున్నాం. కొన్ని అవుట్రీచ్ లాగా జరిగితే కొన్ని సంఘంలో జరిగించుకుంటాయి. ఈ కూడికలన్నింటిలో మరి ప్రత్యేకంగా గృహ కూడికలు, అలాగే సెమీ క్రిస్మస్, తర్వాత వాచ్ నైట్ సర్వీస్ జనవరి 1 ఇట్లాగా ఈ కార్యక్రమాలను మనం జరిపించుకోగలిగాం. ఇంచుమించు ఒక 20 సందేశాలు దేవుని కృప చేత మనం ధ్యానం చేశాం. ఈ సందేశాల్లో కొద్దిమంది పాత నిబంధన భక్తులు మనం తటస్థించారు, కొద్దిమంది కృత నిబంధన భక్తులు యేసు ప్రభు పుట్టినటువంటి సమయంలో మనం చూడగలిగాం. తర్వాత యేసు ప్రభు యొక్క రాకడకు లేక జన్మకు వెనుక ఉన్నటువంటి ఉద్దేశాల్లో కొన్ని పరిశీలించాం. ప్రభు యొక్క పేర్లకు సంబంధించిన సందేశాలను కూడా కొన్ని వినడం జరిగింది. మరి సువార్త అనేక విధాలుగా దేవుడు ఈ కూడికల్లో అందించాడు. మనం అన్నీ చెప్పుకోలేము, కానీ ఈ రాత్రి క్లుప్తంగా కొన్ని సందేశాల యొక్క సారాంశాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. మొట్టమొదటిగా లూకాసు వార్త 2వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతున్నాం. ఇటువంటి విషయాల్లో చూస్తూ ఉన్నాం. ఇది మనకు 15వ వచనం నుండి 20వ వచనం వరకు గమనించినప్పుడు అందులో నుండి ఒక సందేశాన్ని మనము ధ్యానం చేస్తాం. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు అన్న పక్కన ఒక హైపన్ మనకు కనపడతారు. హైపన్ అంటే చిన్న గీత. ఆ గొర్రెల కాపరులు అన్న దగ్గర హైపన్ కనిపించి జరిగిన ఈ కార్యములను ప్రభు మనకు తెలియజేయించి ఉన్నారు. ఈ హైపన్ అనేటువంటి గీత దగ్గర మనం కాస్త ఆగి ఆలోచన చేసినప్పుడు అది ఒక న్యూట్రలైజేషన్ అంటే సమాంతర లేక మధ్యస్థ స్థితిని సూచిస్తూ ఉంది. దేవుడు వారితో మాట్లాడాడు, దేవదూతలు వారి మధ్య నుండి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళ టర్మ్ అనేటువంటిది ప్రారంభమవుతుంది. వాళ్ళు వెళ్ళొచ్చు, వెళ్ళకుండా ఉండొచ్చు. చెప్పినటువంటి మాటలను నమ్మొచ్చు, నమ్మకుండా కూడా ఉండవచ్చు. అంటే ఒక గ్యాప్ అన్నమాట, ఒక వ్యవధి అక్కడ మనం చూస్తాం. దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే దేవుడు మనతో మాట్లాడిన తర్వాత ఒక వ్యవధి అనేటువంటిది ఏర్పడుతుంది. ఒక ఎంప్టీనెస్, అంటే నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ ఆఫ్టర్ గాడ్ స్పోక్ టు us. దేవుడు మనతో మాట్లాడిన తర్వాత మనం చేయాల్సినటువంటిది ఏంటి? ఇది చాలా ప్రాముఖ్యం. దేవదూతలు వారితో మాట్లాడి వెళ్ళిపోయారు. బైబిల్లో ఒక మాట మనకు కనబడుతుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఇలా నేను వారి ముందుకు వస్తాను. సో గాడ్ ఈస్ నాకింగ్ ద డోర్. దేవుడు తలుపు తడతా ఉన్నాడు. తలుపు తట్టిన తరువాత ఒక గ్యాప్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ గ్యాప్లో తలుపు తీయకపోతే ప్రభువు కూడా కొన్నిసార్లు వెళ్ళిపోతాడు. అది కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం.
పరమగీతము 5వ అధ్యాయము 2వ వచనంలో చివరి వరుస ఒకసారి చదవండి. పరమగీతం 5వ అధ్యాయం 2వ వచనంలో చివరి వరుస. 5వ అధ్యాయం. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాను. తలుపు తీయమని తడతా ఉన్నాడు పిల్లలు. తడతా ఉన్నాడు కానీ తీయలేదు. ఇంకా తీయబోయేటువంటి సమయంలో వెళ్ళిపోయాడు. 6వ వచనం చదవండి. 6వ వచనం. నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్ళిపోయాడు. తలుపు తడతా ఉన్నాడు, తీయలేదు, వెళ్ళిపోయాడు. పిల్లలు. కాబట్టి మనం తలుపు తీయకపోతే ఒకరోజు మనకు తలుపు తీయబడదు. దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు అవకాశాన్ని చక్కగా సద్వినియోగం అనేది చేసుకోవాలి. గొర్రెల కాపలతో దూతలు మాట్లాడారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు వీళ్ళు ఆ మాటలు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. అది వాళ్ళ మీద ఆధారపడి ఉంది. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నామంటే, గొర్రెల కాపర్లు అనుకుంటున్నారు జరిగిన ఈ కార్యములు ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. ఈ కార్యం జరిగింది అని వాళ్ళు నమ్ముతా విశ్వసిస్తూ ఉన్నారు. వాస్తవానికి వాళ్ళు ఇంకా వెళ్ళి చూడలేదు. అక్కడ శిశువుని కానీ ఆ పశువుల పాకను కానీ తొట్టిని కానీ ఇంకా చూడలేదు వాళ్ళు. కానీ ఏమంటున్నారంటే జరిగిన ఈ కార్యములు అంటున్నారు. అంటే దేవదూతలు చెప్పినటువంటి మాటలను వాళ్ళు సంపూర్తిగా విశ్వసించారు. దేవుని వాక్యం వినడం ఎంత ఇంపార్టెంటో విన్న వాక్యాన్ని విశ్వసించడం అంతకంటే ఇంపార్టెంట్ పిల్లలు. తర్వాత ఏం చేశారు వాళ్ళు? మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండని ఒకరితో ఒకడు చెప్పుకొని జరిగిన ఈ కార్యములను ఎవరు తెలియజేశామంటున్నారు? ప్రభు మనకు తెలియజేశాడు అంటున్నారు. వాస్తవానికి వాళ్ళతో మాట్లాడింది ఎవరు? దేవదూత మాట్లాడాడు పిల్లలు. దేవదూత మాట్లాడితే వాళ్ళు దేవదూత అని అనుకోవట్లేదు. దేవదూత మనకు తెలియజేశాడు అని అనుకోవట్లేదు. ఏమనుకుంటున్నారు? ప్రభు మనకు తెలియజేసి ఉన్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. పాస్టర్ గారు నాతో చెప్పారు, పాస్టర్ గారు మాతో మాట్లాడారు, లేక దేవదూత మాట్లాడింది అనేది మాట్లాడాడు అని కాదు. కానీ దేవుడు నాతో మాట్లాడాడు, ప్రభువు మనతో మాట్లాడాడు, ప్రభువు మనకు తెలియజేయించున్నాడు అన్న గ్రహింపు అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. అది ఇక్కడ మనము నేర్చుకోవాలి. ఆ విధంగా వాళ్ళు గ్రహించి వెంటనే బయలుదేరి దే హ్యావ్ గివెన్ ద ఫస్ట్ ప్రయారిటీ ఫర్ వాట్ గాడ్ హ్యాస్ స్పోకెన్ టు దెమ్. దేవుడు వారితో ఏదైతే మాట్లాడారో దానికి వాళ్ళు ప్రాధాన్యతను వారు ఇచ్చారు. వెళ్ళిపోయారు వాళ్ళు. దే లెఫ్ట్ దే షీప్. వారి యొక్క గొర్రెలను పక్కన పెట్టారు. వాళ్ళు ప్రయాణమై వెళ్ళిపోయారు. ఈ విషయాలు ఈ వాక్య భాగంలో మనము నేర్చుకుంటాము. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటి అంటే దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది చాలా ప్రాముఖ్యం. దేవుడు మనతో మాట్లాడిన తర్వాత దేవునికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వడం అనేది చాలా ప్రాముఖ్యం. పోతే ఇంకొక మెసేజ్ కూడా మనం క్రిస్మస్ దినాల్లో ధ్యానం చేసాం. అది లూకా సువార్త 1వ అధ్యాయము 49వ వచనం ఒకసారి చదవండి. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలనందురు, ఆయన నామము పరిశుద్ధము. ఈ వచనాన్ని కూడా మనం ధ్యానం చేశాం. ఈ వచనంలో అనేకమైనటువంటి విషయాలు దాగి ఉన్నాయి. అయితే ఒక్క విషయాన్ని రాత్రి మనం పరిశీలిద్దాం. ఏంటి ఆ విషయం అంటే ధన్యత. మరి ఈ ధన్యత అనేటువంటిది కేవలం
మరియు జీవితంలో మాత్రమే కాకుండా ప్రభువును ఎరిగినటువంటి వారి జీవితాల్లో కూడా అనేకమైనటువంటి ధన్యతలను దేవుడు అనుగ్రహించాడు. ధన్యతలు ఎక్కడ ప్రారంభం అవుతాయి అంటే దేవుని మనం అంగీకరించిన తరువాత నుండి ధన్యతలు అనేవి ప్రారంభమవుతాయి. దేవుని అంగీకరించకుండా ఎంత వాక్యం విన్నా, ఎన్నిసార్లు మందిరానికి వచ్చినా, దేవుని కోసం ఎన్ని చేసినా అది తృప్తికరంగా ఉంటుందేమో కానీ ధన్యకరంగా కొన్నిసార్లు ఉండకపోవచ్చు. పిల్లలు, బైబిల్లో ఒక మాట మనం చూస్తాం, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. అది ఫౌండేషన్ మాట. దట్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ ఎవ్రీ బ్లెస్సింగ్. ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకునేదానికి అది ఒక పునాది లాంటిది. ఇది 33వ కీర్తన 12వ వచనంలో దాన్ని మనం చదువుతాం. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. మనం దేవుణ్ణి మనకు దేవుడిగా చేసుకోవాలి. చాలామంది యేసుక్రీస్తు కూడా దేవుడే అంటారు. దేవుళ్ళలో యేసుక్రీస్తు కూడా దేవుడే అనేవాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు క్రైస్తవులకు దేవుడు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ యేసుక్రీస్తే నా దేవుడు అని చెప్పేవాళ్ళు చాలా అరుదు. పిల్లలు, ఎవరైతే యేసుక్రీస్తే నా దేవుడు అని చెప్పగలుగుతారో వాళ్ళు ధన్యులు. యేసుక్రీస్తే నా దేవుడు అనే సంపూర్ణ గ్రహింపుతో హృదయం అంతటితో ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళే ధన్యులు. ఎందరైతే తనను అంగీకరించడో అనగా తన నామం ముందు విశ్వాసం ఉంచే ప్రతి వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనేది చాలా ప్రాముఖ్యం. అథారిటీ. అందరూ దేవుని చేత సృష్టింపబడిన వారే కానీ అందరూ దేవుని పిల్లలు కాలేదు. యేసు ప్రభు యోహాను సువార్త 8వ అధ్యాయంలో మాట్లాడుతూ మీరు అపవాది పిల్లలు అంటాడు. 23వ అధ్యాయంలో మత్తయి సువార్తలో యేసు ప్రభు మాట్లాడుతూ సర్ప సంతానమా అంటాడు. అందరూ దేవుని పిల్లలు కాలేదు. పిల్లలు ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో వాడు మాత్రమే దేవుని పిల్లలకు దేవుడు వారికి ఏమిస్తాడు? అధికారం ఇస్తాడు. ఈ అధికారం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. పిల్లలు, అధికారం అనేటువంటిది మనం నిత్యత్వంలో అనుభవించేటువంటి స్థితిని జ్ఞాపకం చేస్తాం. ఇప్పుడు భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి పౌరునికి ఆ పౌర హక్కు అనేటువంటిది ఎలాగుంటుందో మనం పైనుండి జన్మించినప్పుడు పరలోకంలో మనకు ఆ పౌర హక్కు అనేటువంటిది ఇవ్వబడుతుంది. కాబట్టి ధన్యతల గురించి ఆలోచన చేస్తే మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. అక్కడి నుండే ధన్యతలు అనేటువంటివి ప్రారంభమవుతాయి. ఈ ధన్యతల్లో కూడా కొన్ని భాగాలు మనం చూసాం. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్. కుటుంబంలో ధన్యత 128వ అధ్యాయంలో 128వ కీర్తన మొదటి 3 వచనాలు చదివినప్పుడు అక్కడ భార్యల గురించి, బల్ల చుట్టూ ఉన్నటువంటి పిల్లల గురించి చూస్తాం. చదవండి ఒకసారి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించడము నీవు ధన్యుడవు. నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించి ద్రాక్షావళి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉండును. చాలా ఫ్యామిలీ బ్లెస్సింగ్ అది. కుటుంబంలో దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదం పిల్లలు. తర్వాత 84వ కీర్తన 4వ వచనంలో చదవండి. 84:4. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు. వారు నిత్యము నిన్ను. నీ మందిరమందు నివసించు వారు ధన్యులు. దీన్ని మరి సంఘం అనుకోవచ్చు పిల్లలు. ఫెలోషిప్ బ్లెస్సింగ్, చర్చ్ బ్లెస్సింగ్. సంఘంలో దేవుడు ఇచ్చినటువంటి ధన్యత అది. మందిరంలో నివసించడం, దేవుని బిడ్డల మధ్య నివసించడం, దేవుని బిడ్డలతో కలిసి ఆరాధించడం. ప్రారంభ సంఘం అంతగా బలపడేదానికి, ఎదిగేదానికి, ఉజ్జీవింపబడేదానికి కారణం ఏంటంటే వాళ్ళు ఒక్కరు కాదు, ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు
నలుగురు 8, 8, 16, 16, 30 అట్లా స్ప్రెడ్ వెళ్ళిపోతూ వచ్చారు. దేవుడు ఆ విధంగా కార్యం చేస్తూ వచ్చాడు. కాబట్టి ప్రారంభ సంఘంలో అంత గొప్ప ఉద్యమం అనేటువంటిది కలిగింది. దేవుడు మనకు సంఘం ఇచ్చాడు అంటే ఆ సంఘంలో మనం ఉండటం ఒక ధన్యత. మన కొరకు ప్రార్థించేటువంటి సంఘాన్ని మనం కలిగి ఉండటం ఒక ధన్యత. ఇంకా ఇట్లాంటి ధన్యతలు ఆ రోజు మనం కొన్ని ఈ సందేశంలో చెప్పుకున్నాం. లివింగ్ ఫర్ క్రైస్ట్, బేరింగ్ ద పర్సిక్యూషన్ ఫర్ సేక్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు కొరకు జీవించడం, క్రీస్తు కొరకు హింసను అనుభవించడం. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల్లో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. పర్సిక్యూషన్ ఆల్సో ఈజ్ ఏ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్. హింసించబడుట అనేటువంటిది కూడా ఒక ధన్యతే. క్రీస్తు నిమిత్తం జీవిస్తున్నప్పుడు వచ్చే హింసలు, బాధలు, కష్టాలు, కన్నీరు, దుఃఖం, వేదన, పేదరికం, అవి కూడా ధన్యతలే పిల్లలు. పోతే ధన్యతల గురించి ఆలోచిస్తే డెత్ ఆల్సో ఈజ్ ఎ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్, ఫైనల్ బ్లెస్సింగ్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద మరణం కూడా చివరి ధన్యత. ఆ రోజు చూస్తే మనం ప్రకటన గ్రంథం 14-13 ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ప్రభువునందు మృతి నొందే మృతులు. చనిపోయేటువంటి సమయంలో ప్రభువునందు ఉండి చనిపోవాలి. క్రీస్తునందు నుండి మృతులైన వారు మొదట లేతురు. కనుక మరణం కూడా ధన్యత పిల్లలు. మరణం అనేటువంటిది ప్రభువును మనం ఎదుర్కొనేటువంటి ద్వారం. నేను క్రీస్తుతో కూడా ఉండగలుగుతున్నాను అంటాడు. నా మటుకైతే బ్రతుకుట మేలు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఒకరి జన్మదినం కంటే మరణదినం మేలు. ఎప్పుడు అంటే క్రీస్తులో ఉన్నప్పుడు. కనుక ఈ యొక్క సందేశాన్ని కూడా మనం క్రిస్మస్ సీజన్లో ధ్యానం చేసాం పిల్లలు. తర్వాత హేరోదుల గురించి చూసాం. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో హేరోదుల గురించి రాయబడింది. ఇది ఒక రకమైన హెచ్చరిక. హేరోదు జీవితాన్ని ధ్యానించేటువంటి వారికి ఒక హెచ్చరిక ప్రియాలి. హేరోదు గురించి కూడా కొన్ని విషయాలు మనం ఈ క్రిస్మస్ దినాల్లో జ్ఞాపకం చేసుకున్నాం. ఏమని జ్ఞాపకం చేసుకున్నాము అంటే, హేరోదుకు యేసుక్రీస్తు ప్రభువుని గురించి చాలా తెల్లంగా అర్థమైనప్పటికీ హేరోదు దాన్ని రిసీవ్ చేసుకోలేకపోయాడు, అంగీకరించలేకపోయాడు పిల్లగా. కొన్ని ప్రూఫ్స్ లేక రుజువును హేరోదు పరిశీలించి తెలుసుకున్నప్పటికీ యేసుక్రీస్తుని అంగీకరించలేకపోయాడు. యేసుక్రీస్తుని చేర్చుకునే దానికి బదులు యేసుక్రీస్తుని హతమార్చేటువంటి ప్రయత్నాన్ని హేరోదు చేశాడు. ఆ సందేశంలో అలాంటివన్నీ మనం జ్ఞాపకం చేసుకున్నాం. సరే, ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, హేరోదుకి యేసు ప్రభువుని గురించి అందినటువంటి సమాచారము చాలా తక్కువ. అంటే 100లో 1% అనుకోండి. కానీ నేడు మన జీవితంలో దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని గురించి మనకు అందిస్తున్నటువంటి సమాచారం ఎంత అంటే 99% దాదాపుగా దేవుడు యేసు ప్రభువుని గురించిన సమాచారాన్ని లోకానికి ఇచ్చాడు. వీఆర్ లివింగ్ ఇన్ ద టైమ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ కాలంలో మనం నివసిస్తూ ఉన్నాం. తర్వాత దేవుని వాక్యం సంపూర్ణంగా, అంటే ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి 66 గ్రంథాలు సంపూర్ణ బైబిల్ పిల్లర్. దీన్ని దేవుడు మనకు అందించాడు. ఈ రోజుల్లో ఉన్నట్టు సంఘాలు ఆ రోజుల్లో లేవు. ఈ రోజుల్లో ఉన్నట్టు సేవకులు ఆ రోజుల్లో లేరు. ఈ రోజుల్లో ఉన్నటువంటి సౌకర్యాలు ఆ రోజుల్లో లేవు. కాబట్టి ఇంతగా మనకి యేసు ప్రభువుని గురించి అన్ని కోణాల్లో, అన్ని విధాలుగా, అన్ని వైపుల నుండి దేవుడు అందిస్తూ ఉంటే, ఇంకా యేసు ప్రభువుని నమ్మకుండా ఉంటే అది చాలా శోచనీయం.
అది చాలా దుఃఖకరం. కనుక హేరోదు యొక్క జీవితం ఎలాంటిది అంటే, దేవుని గురించి విన్నప్పటికీ దేవుణ్ణి నమ్మకుండా ఉన్నటువంటి వారికి ఒక హెచ్చరిక లాంటిది. ఇంకా హేరోదులో మనం ఆ రోజు చూసినటువంటి విషయం ఏంటి అని అంటే, వై హీ డిడ్ నాట్ యాక్సెప్ట్, ఎందుకు అతను నమ్మలేకపోయాడు, అంగీకరించలేకపోయాడు, అర్థం చేసుకునే దానికి బదులు అపార్థం చేసుకున్నాడు, ప్రేమించాల్సిన దానికి బదులు ద్వేషించేవాడిగా ఉన్నాడు, సంతోషించాల్సిన దానికి బదులు కలవరపడేటువంటి వాడిగా ఉన్నాడు. ఎందుకు ఈ కారణం అంటే, హీ హ్యాస్ ద థర్స్ట్ ఆఫ్ అథారిటీ, అధికార దాహం అనేటువంటిది హేరోదులో మనము చూస్తాం. కొంతమంది యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించకపోయేదానికి, చేర్చుకోకపోయేదానికి కొన్ని అడ్డం వచ్చేస్తూ ఉంటాయి. ఈ హేరోదుకి అధికార దాహం అనేటువంటిది అడ్డం వచ్చేసింది. ఒక యవనస్తుడైన ధనవంతుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. నిత్య జీవమునకు వారసునకు నేనేం చేయాలని ప్రశ్న వేశాడు. ప్రభు కొన్ని విషయాలు అతనితో మాట్లాడిన తర్వాత అన్నాడు, అయ్యా, నీ కలిగిందంతా కూడా అమ్మేసి నీ ఆస్తిని అమ్మి పేదవారికి నీ వచ్చి నన్ను వెంబడించేవాడు. కానీ ఆ ధనవంతుడు మరి మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖం చిన్నపుచ్చుకొని వెసలుపడుచు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఒక పక్క వెంబడించాలని ఆశ ఉంది, కానీ మరొక పక్క ఆస్తి అనేది అడ్డం వచ్చేస్తూ ఉంది ప్రియులారా. కాబట్టి కొద్దిమంది బికాస్ ఫర్ ద రిజల్ట్ ఆఫ్ ప్రాపర్టీస్, ఫర్ ద రిజల్ట్ ఆఫ్ ల్యాండ్స్, ఫర్ ద రిజల్ట్ ఆఫ్ మనీ, డబ్బును బట్టి, ఆస్తులను బట్టి, అంతస్తును బట్టి కొన్నిసార్లు కొంతమంది దేవుడిని అంగీకరించకుండా జీవిస్తూ ఉంటారు. ఆ రోజుల్లో కొద్దిమంది అధికారులు సైతం యేసు ప్రభువును నమ్మారు, కానీ సమాజానికి భయపడి, పరిస్థితులకు భయపడి, మనం వెలివేయబడతామేమో అని భయపడి ప్రభువును ఒప్పుకోలేకపోయారు. అది కూడా మనం ఆ రోజు పరిశీలించాం. ఈ రోజుల్లో కూడా ఎంతోమంది సమాజానికి భయపడి, సంఘానికి భయపడి, లేకపోతే ఈ కుల మత సంబంధమైనటువంటి వాటి విషయంలో గ్రహింపు లేకుండా మిస్అండర్స్టాండింగ్ కలిగి భయపడి దేవుని నమ్ముకోకుండా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కొద్దిమందికి దుర్వ్యసనాలు అడ్డం వచ్చేస్తూ ఉంటాయి. నేను ప్రభువుని నమ్ముకుంటే తాగుడు వదిలిపెట్టాలేమో, నేను ప్రభువుని నమ్ముకుంటే ఈ చెడుతనాన్ని వదిలిపెట్టాలేమో, అట్లాంటి ఉద్దేశంతో కూడా చాలామంది దేవుని దగ్గరికి రానటువంటి వాళ్ళు ఉంటారు. అయితే ఒక సత్యం ఏంటి అంటే, దుర్వ్యసనం అనేటువంటిది వారు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాతనే దేవుడు వారికి జయమిస్తాడు. నేను తాగుతా ఉన్నాను కాబట్టి మందిరానికి రాలేను అనేది కాదు, కానీ మందిరానికి వచ్చిన తర్వాతనే తాగుడు మానేసే అవకాశం అనేది ఉంటుంది. సైతాన్ ఏం చేస్తాడంటే, ఆదికాండం 3:1 చదవక్కర్లేదు. యెహోవా సృజించిన భూజంతువులన్నింటిలో సర్పము యుక్తి గలది, క్రాఫ్టీనెస్ అన్నమాట. అంటే వక్రీకరించి మనిషి మనసులో సైతాన్ పనిచేస్తూ ఉంటాడు, దేవుని సన్నిధికి రాలేకుండా. వస్తే అన్నీ సాల్వ్ అయిపోతాయి పిల్లలు, వస్తే విజయం అనేది దేవుడు ఇస్తాడు. కాబట్టి కొద్దిమంది ఇటువంటి అపోహలు కలిగి హేరోదు వలె మరి దేవుని దగ్గరికి రాలేనటువంటి స్థితిలో జీవిస్తూ ఉంటాడు. దాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. తర్వాత హేరోదు చనిపోయేటువంటి సమయంలో హేరోదు సాక్ష్యం లేదు. ఎలా చనిపోయాడు? నరహంతకుడిలా చనిపోయాడు. పిల్లల్ని చంపించాడు. తన యొక్క హిస్టరీని గమనించినట్లయితే చరిత్రను చాలా క్రూరుడిగా జీవించినట్టు చరిత్రలో రాశారు. అధికార దాహం కలిగి కుటుంబంలో అనేక మందిని హతమార్చినట్టు అతని యొక్క చరిత్రలో రాయబడింది. కాబట్టి చనిపోయేటువంటి సమయంలో హేరోదుకు సాక్ష్యం అనేటువంటిది కూడా లేదు. కనుక హేరోదు యొక్క జీవితం ఒక హెచ్చరికలాగా మనకు తెలియజేయబడింది ప్రియులు. ఇంకా క్రిస్మస్ దినాల్లో మనం ధ్యానించినటువంటి వర్తమానంలో ఇంకొక వర్తమానం కూడా ఉంది. ఏంటంటే చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 46వ వచనం ఒకసారి చదవండి. అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణము
నా ప్రాణము ప్రభువును కనపరుచుచున్నది. ఆయన నా దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. ఈ 3 వచనాలు మనం ఆనాటి సందేశంలో ధ్యానం చేశాం. ఈ 3 ప్లస్ 50వ వచనాన్ని, 49 స్కిప్ చేసి 50వ వచనాన్ని మనం ఆ రోజు సందేశంలో ధ్యానం చేశాం. ఆ ధ్యానాంశంలో ఇక్కడ ఏమని చూస్తున్నామంటే, నా ప్రాణము ప్రభువును ఘనపరుచుచున్నది. చాలా అమోఘమైనటువంటి మాట అది. నా ప్రాణము ప్రభువును ఘనపరుచుచున్నది. ప్రాణము కంటే విలువైనది ఏది లేదు. అది బంగారమైన, ధనమైన, ఆస్తులు అంతస్తులైన, ప్రాణం కంటే మించింది ఏది కూడా లేదు. ప్రభు అన్నాడు, ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకుంటే అతనికి ఏం ప్రయోజనం? సో లైఫ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ టు సర్వైవ్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద బ్రతికేదానికి ప్రాణం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. అయితే మన అనుదిన జీవితంలో మనం ఎన్నో ప్రతికూలమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నప్పుడు మన లోపల ఈ ప్రాణం అనేటువంటిది ఎంతో దుఃఖానికి గురవుతూ ఉంటుంది. ఎంతో బాధకు, ఎంతో వేదనకు, ఎన్నో విచారాలకు గురైపోతూ ఉంటుంది. యోబు గ్రంథం 14వ అధ్యాయం 22వ వచనం చదువుతున్నాం. 14:22. తమ మట్టుకు తామే శరీరం నందు నొప్పి నొందుదురు, తమ మట్టుకు తామే ప్రాణము నందు దుఃఖపడుదురు. ఇక్కడ శరీరముల గురించి, ప్రాణముల గురించి చదువుతాను. దుఃఖము అనేటువంటిది శరీర సంబంధమైనది కాదు, కానీ అది ప్రాణానికి సంబంధించింది. శరీరానికి ఏదైనా వ్యాధి వచ్చిందనుకోండి, దెబ్బ తగిలిందనుకోండి, దాన్ని మనం బాగు చేసుకోగలుగుతాం ఏదో ఒక వైద్యాన్ని తీసుకొని. కానీ ప్రాణంలో ఉన్నటువంటి దుఃఖాన్ని దేవుడే స్వస్థపరచాలి. దేవుడే స్వస్థపరచాలి. 94వ కీర్తన 19వ వచనం కూడా, 41వ కీర్తన 4వ వచనం చదవండి. 41:4. నా ప్రాణమును స్వస్థపరచుము అంటున్నాడు. ఇక్కడ శరీర స్వస్థతను గురించి ప్రార్థన చేయట్లేదు పిల్లలు, ప్రాణములకు స్వస్థత కొరకు ప్రార్థన చేస్తారు. కొన్నిసార్లు మన జీవితంలో దేవునికి విరోధంగా జీవించినప్పుడు మన ప్రాణం ఎంతో కుమిలిపోతూ ఉంటుంది, క్షోభిస్తూ ఉంటుంది. ప్రాణానికి స్వస్థత అనేటువంటిది కావాలి. 94వ కీర్తన 19వ వచనం చూడండి. 94:19. నా అంతరంగమందు విచారణలు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. గాడ్స్ కంఫర్ట్నెస్. వీళ్ళ దేవుని యొక్క ఆదరణ, గొప్ప ఆదరణ ప్రాణానికి ఏమిస్తుందట? నెమ్మది ఇస్తున్నట్టు. ఇది లోకంలో ఎవరు ఇవ్వలేనటువంటిది ప్రియులారా, దేవుడు మాత్రమే ఇవ్వగలిగినటువంటిది. 23వ కీర్తనలో కూడా చూస్తాం, ఆయన నా ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు. ఇక్కడ మరి ఏముంటుందంటే, నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. అంటే ప్రాణంలో గొప్ప ఉజ్జీవాన్ని, గొప్ప సంతోషాన్ని, గొప్ప సమాధానాన్ని మరి కలిగి ఉంది ఆ టైంలో ప్రియులు. ఆత్మతో సత్యముతో ఆరాధించుట అనేది మనం 4:24 యోహాను సువార్తలో చూస్తాం. దేవుడు ఆత్మ ఉన్నాడు కనుక ఆయన ఆరాధించేవారందరూ ఆత్మతోను సత్యముతోను ఆత్మ ఆరాధనలో ఇది కూడా ఒక రకమైనటువంటి ప్రాణంతో దేవుడిని ఘనపరచడం. 42వ కీర్తన 1వ వచనం చదవండి. 42వ కీర్తన 1వ వచనం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము
ఆశపడుచున్నది. నా ప్రాణం ఆశపడుచున్నది. దేవుని కొరకు ఆశపడే ప్రాణం, దేవుని సన్నిధి కొరకు తహతహలాడేటువంటి ప్రాణం. 119వ కీర్తనలో ఒక మాట చదువుతాం, చూడక్కర్లేదు. నా ప్రాణము మంటిని అంటుకుంటున్నది. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఇక్కడ మరియా తన ప్రాణంతో దేవుని ఘనపరిచేదిగా, దేవుడు మన ప్రాణమును కాపాడుతాడు. ఆత్మల ఉజ్జీవాన్ని కలిగి ప్రభువుని ఆరాధించుతాడు. ఇది ఎంతో ప్రాముఖ్యం. తర్వాత ఈ క్రిస్మస్ దినాల్లో ఇంకొక సందేశాన్ని మనం ధ్యానం చేశాం. ఆ సందేశం ఏంటంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఈ తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఒక 6 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. దాంట్లో మొత్తం 7 విషయాలు ఉంటాయి. 6 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ 6 విషయాలన్నీ యేసు ప్రభువు యొక్క జన్మను, ఆయన జీవితాన్ని, ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని, ఆయన ఆరోహణాన్ని, ఆయన దైవత్వాన్ని జ్ఞాపకం చేసేటువంటిగా ఉన్నాయి. యోహాను 3:16 ఎలాంటిదో ఈ తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:16 కూడా అలాంటిది. ప్రియ, నేను ఏమని చదువుతున్నామంటే ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాలిగా. క్రిస్మస్లో యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకంలో జన్మించాడు. వాక్యమై ఉన్నటువంటి దేవుడు శరీరాన్ని ధరించి ఈ భూమి మీద కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. తర్వాత అందులో ఆయన నీతిమంతుడు అనేటువంటి మాట కూడా మనం చూస్తాం. నీతిపరుడుగా ఉన్నట్టు అంటే యేసు ప్రభులో ఏ విధమైనటువంటి పాపం అనేది లేదు ప్రియారా. ఎటువంటి అపవిత్రత అనేటువంటిది లేదు. ఎంత పరిశుద్ధుడు ఆయన అంటే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చూడండి. 7:26 పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. చూడండి ఇట్లాంటి పదాలు. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు. ఆయన పాపరహితుడైన దేవుడు, పాపము లేనటువంటి వాడు. అది ఆయన పరిశుద్ధతను, పవిత్రతను జ్ఞాపకం చేస్తుంది. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. తర్వాత ఈ వచనంలో దేవదూతల గురించి కూడా మనం చెప్పుకున్నాం. యేసు ప్రభు యొక్క జీవితంలో దేవదూతల యొక్క పాత్ర ఎంతో గొప్పదిగా ఉన్నట్టు మనం చూస్తాం. ప్రియ, ప్రభు జన్మించినటువంటి సమయంలో దేవదూతలు ఆయన జన్మను గురించి సందేశం ఇచ్చారు. ప్రభు అరణ్యంలో శోధించబడినటువంటి సమయంలో దేవదూతలు ఆయనకు పరిచర్య చేశారు. ప్రభు గెత్సేమనెలో మహావేదనతో రక్తము చెమట వలె కారుతూ ఉన్న సమయం, చెమట రక్తం వలె కారుతూ ఉన్న సమయంలో దేవదూత ఆయన బలపరచుట. ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచినప్పుడు ప్రభు యొక్క పునరుద్ధానం గురించి మొట్టమొదటిగా దేవదూత సాక్షిగా, ప్రభు ఆరోహణుడై వెళ్ళిపోయేటువంటి సమయంలో కూడా దేవదూతలు ఆయన ఆరోహణం గురించి, అవరోహణం గురించి సాక్ష్యం ఇవ్వడం, ఇది మనం చూస్తాం. తర్వాత ఆయన జనులలో ఏ విధంగా ప్రకటించబడ్డాడట? రక్షకుడుగా ప్రకటించబడ్డాడు. He was proclaimed as the savior among the people, among the nations. జనులలో ఆయన రక్షకుడుగా ప్రకటించబడ్డాడు. ప్రజలు ఆయన గురించి మాట్లాడుతూ అన్నారు, ఈయన నిజముగా లోక రక్షకుడు, లోక రక్షకుడు. యేసు అనే పేరుకు రక్షకుడని అర్థము. ఇంకా ఆయన నమ్మబడను అనేటువంటి మాట కూడా అక్కడ మనం చూస్తాం. ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నటువంటి ప్రజలు కోట్ల సంఖ్యలో ఉన్నారు. అంత ఫాలోవర్స్ ఎవరికి లేరు, ఎవరికి లేరు. ఒక యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే
ప్రభువుని వెంబడించేటువంటి వారు ప్రపంచం అంతా కూడా కోట్ల సంఖ్యలో ఉన్నారు. నో వన్ కెన్ కౌంట్ ద బిలీవర్స్. అబ్రహాముకు దేవుడు ఆకాశాన్ని చూపించి నీ సంతానం ఆ విధంగా చేస్తానన్నాడు. సంతానం అంటే ఇశ్రాయేల్ ప్రజలని కాదు, యూదులని కాదు. అబ్రహాము ఏ విధంగా అయితే దేవుని నమ్మి నీతిమంతుడిగా తీర్చిపడ్డాడో, యేసుక్రీస్తుని నమ్మి నీతిమంతుడిగా తీర్చిపడిన వాళ్ళంతా కూడా విశ్వాసులే. అది ఆ లేఅవుట్ అనేటువంటి ఆ దృశ్యం అనేటువంటిది అలాంటిది ప్రియ. తర్వాత ఇంకా అక్కడ ఏమో చూస్తున్నాం, ఆయన ఆరోహణై తేజోమయుడైను అనే మాట కూడా అక్కడ మేము చదువుతాం. బైబిల్లో ఆరోహణుడైనంత వరకే మనం చాలాసార్లు గమనిస్తూ ఉంటాం. తేజోమయుడైను అన్న సంగతి మనకి సువార్తలు ఎక్కడ కనబడదు, ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. అంటే యేసు ప్రభు ఆరోహణ అయిన తర్వాత ఏమయ్యాడు అని సువార్తల్లో మనకు కనబడదు. ఆయన ఆరోహణ వెళ్ళిపోయాడు అన్నట్టుగా లూకా రాశాడు, అపోస్తలుల గారు 1వ అధ్యాయంలో రాయబడ్డం చూస్తాం. కానీ ఆరోహణ అయిన తర్వాత ఆయన తేజోమయుడు అయ్యాడు అన్నది ఇక్కడ పౌలు మాత్రమే రాశాడు. తేజోమయుడు అంటే అర్థం ఏంటి? ఆయన వెలుగైపోయాడు. దేవుడు వెలుగైనాడు ప్రియులారా, ఆయన మళ్ళీ వెలుగైపోయాడు. సరే, ఇవన్నీ మనం ఆనాటి వర్తమానంలో ధ్యానం చేసాం. తర్వాత క్రిస్మస్ దినాల్లో ఇంకా అనేకమైనటువంటి విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. అందులో ఒకటి నక్షత్రం గురించి కూడా మనం కొన్ని విషయాలు ధ్యానం చేసాం. మరి మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనంలో వారు ఆ నక్షత్రమును చూచి, తర్వాత మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మేము ఆయన నక్షత్రమును చూచి, నక్షత్రాల గురించి కూడా మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. పిల్లలు, నక్షత్రాలన్నింటినీ దేవుడే సృష్టించాడు. నక్షత్రాలు స్వయం ప్రకాశాలు, అంటే దేవుడు వాటికి వెలుగును ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు కూడా ప్రతి మనిషిని వెలిగించేటువంటి వాడిగా ఉన్నాడు. అది మరి యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం. ఒకసారి చదవండి. 1వ అధ్యాయం 9వ వచనం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. నిజమైన వెలుగు ఎవరంటే యేసుక్రీస్తు ప్రియులారా. మనుషులను వెలిగించేటువంటి వాడు యేసు ప్రభు. అయితే మనం ఎప్పుడు వెలిగించబడతాము అని అంటే ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు వెలిగించబడతాం. చూడండి, అదే యోహాను సువార్త 12వ అధ్యాయము 36వ వచనం చదువుకున్నాం. 12:36. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగు ఉండగానే వెలుగునందు విశ్వాసము ఉంచండి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ కూడా వెలుగు సంబంధులు అయిపోతారు. వారు వెలిగింపబడతారు. పిల్లలు, వారి మనోనేత్రాలు వెలిగించబడతాయి. వారు వెలుగు సంబంధులుగా పిలువబడతారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్తూ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనియుడి అంటారు. 16వ వచనం, మత్తయి 5:16. అక్కడ దేవుని మహిమపరిచేటువంటి దాని గురించి 3 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం ఈ సందేశంలో. మొదటిది ఏంటి అంటే, ఎవరైతే దేవుని స్తుతిస్తారో స్తుతియాగము చేయవాడు నన్ను మహిమపరుచున్నాడు అని 50వ కీర్తన 23వ వచనంలో మనం చూస్తాం. అంటే దేవుణ్ణి స్తుతించుట అనేది దేవుణ్ణి మహిమపరచుట అని అర్థం. తర్వాత కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో మీరు మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరుగరా, కావున
మీ దేహంతో దేవుడిని మహిమపరచండి. గ్లోరిఫై గాడ్ యువర్ బాడీస్. దేహముతో దేవుడిని మహిమపరచడం పోతే సత్క్రియలు చేయటం వల్ల దేవుడు మహిమపరచబడేటువంటి వాడిగా ఉంటాడు. ఇంకా దేవుని మహిమపరిచేటువంటి విషయాలు బైబిల్లో అనేకమైనవి ఉన్నాయి. అయితే ఆ రాత్రి 3 విషయాలు మాత్రం మనం జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత అదే సందేశంలో ఇంకొక ఈ నక్షత్రం గురించి చెప్పుకున్నటువంటి విషయం ఏంటంటే, అది జ్ఞానులను ఏ విధంగా యేసు ప్రభు యొద్దకు నడిపించిందో మనం కూడా అనేక మందిని యేసు ప్రభు యొద్దకు నడిపించేటువంటి వారంగా ఉండాలి. మనం వెలిగించబడ్డాం. ఇంకా లోకంలో ఎంతోమంది చీకట్లో ఉన్నారు. వాళ్ళని వెలుగునొద్దకు నడిపించాలి. యేసు ప్రభువునొద్దకు నడిపించాలి. అటువంటి వారిని కూడా సందేశంలో మనం జ్ఞాపకం చేస్తున్నాం. వారిలో మరి సమరయ స్త్రీ కూడా ఉంది, అంద్రేయ కూడా ఉన్నాడు, ఫిలిప్ కూడా ఉన్నాడు. సో బ్రింగ్ పీపుల్ టు క్రైస్ట్, బ్రింగింగ్ పీపుల్ టు క్రైస్ట్, క్రీస్తునందుకు ప్రజలను నడిపించు. ఇది ధ్యానం చేసాం పిల్లలకి. పోతే క్రిస్మస్ సందేశంలో దేవుడు ఈసారి చాలా సింపుల్గా మనతో మాట్లాడాడు. నా మటుకు నాకు ఆ సందేశం ఎంతో సంతృప్తికరంగా అనిపించింది. ఈసారి క్రిస్మస్ సందేశంలో కూడా ఎన్నో విషయాలు మనం ధ్యానం చేసాం. హౌ జీసస్ ఈజ్ సీన్ ఇన్ క్రిస్మస్లో యేసుక్రీస్తు ప్రభు ఎలా కనిపిస్తాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చాలా దీన స్థితిలో కనిపించాడు. అది మనం గుర్తు చేసుకున్నాం. లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనంలో ఒకసారి చదవండి. 2:7. లూకా సువార్త 2:7. కానీ పొత్తి గుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టాడు. చూడండి, అట్లా మనం పాటల్లో కూడా పశువుల పాటలు ఇట్లా పాడుతూ ఉంటాం. కానీ కొంచెం ఆగి ఆలోచన చేస్తే అసలు ఏంది మరి ఇంత ఘోరమా అన్నట్టు అనిపిస్తుంది. అంటే ఆ పరిస్థితి అలా ఉంది. సత్రంలో వాళ్ళకి స్థలము ఇవ్వలేదు, దొరకలేదు. పశువుల పాకలో ఉన్నారు. అక్కడ కూడా స్థలం లేక పశువుల తొట్టిలో ఆయన్ని పరులు పెట్టి, ఆయనకి సరైన స్థలం లేదు, సరైన వస్త్రాలు లేవు, సరైన సౌకర్యాలు లేవు. అలాంటి దీన స్థితిలో యేసుక్రీస్తు ప్రభు కనిపిస్తాడు. వై హీ వాస్ సీన్ ఇన్ దట్ వే. ఆ విధంగా ఎందుకు యేసు ప్రభు కనిపించాడు అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి పిల్లలు. ఒకటి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదవండి. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీరెంతో దరిద్రులై. చూడండి అసలు వాక్యం. ఆయన వాస్తవానికి ఆయన స్థితి ధనవంతుడైనటువంటి వాడు, దేవుడితో సమానత్వం కలిగినటువంటి వాడు. మనల్ని ధనవంతులుగా చేయటకు మన నిమిత్తం ఆయన ఏమయ్యాడట? దరిద్రుడయ్యాడు, ఏమి లేని వాడు. ఎంత గొప్ప త్యాగం అనేది యేసు ప్రభు పుట్టుక నుండి మనం చూడవచ్చు పిల్లలు. ఇంకా క్రిస్మస్లో యేసు ప్రభు ఎలా కనిపిస్తాడంటే హీ ఈజ్ సీన్ యాజ్ ఇన్ఫాంట్ డ్యూరింగ్ ద క్రిస్మస్లో యేసుక్రీస్తు ప్రభు ఒక చిన్న శిశువుగా కనిపిస్తాడు. ఇదిగో మనకు శిశువు పుట్టాడు, మన కుమారుడు మనకు అయిపోయాడు. శిశువు పిల్లల, చిన్న శిశువు. మహాకాశంలో పటజాలంత గొప్ప దేవుడు చిన్న శిశువుగా కనిపిస్తాడు.
దాని గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువును దేవదూతలు ఆరాధిస్తూ ఉన్నారు. వారి సంఖ్య ఎంతగా ఉంది అంటే కోటాను కోట్ల దేవదూతలు యేసు ప్రభువును ఆరాధిస్తూ ఉన్నారు. పరలోక 4 జీవులు, అలాగే 24 పెద్దలు, కోటాను కోట్ల దేవదూతలు ప్రభువును ఆరాధిస్తూ ఉన్నారు. అట్లాంటి ప్రభువు ఇక్కడ ఎలా ఉన్నాడు అంటే చిన్న శిశువుగా ఉన్నాడు. అట్లా క్రిస్మస్లో ప్రభువు కనిపిస్తాడు. క్రిస్మస్లో ఇంకా యేసు ప్రభువును ఎలా చూడగలము అంటే ఆయన రక్త మాంసములు కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. దాని గురించి కూడా మనం చెప్పుకున్నాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాల్లో ఆయన మన వలె రక్త మాంసములు కలిగినటువంటి వాడిగా వచ్చాడు. వై హీ టుక్ హ్యూమన్ ఫామ్, ఎందుకు ఆయన మానవాకారాన్ని తీసుకున్నాడు, రక్త మాంసములు ధరించాడు అంటే ఆయన ధరించినటువంటి రక్త మాంసములే మన పాపములకు క్షమాపణ తీసుకొచ్చాయి. రోమా 5:9లో యేసు రక్తము వల్ల మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 ప్రకారం యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేసింది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం ప్రకారం అమూల్యమైన రక్తము చేత మీరు విమోచింప. కనుక ప్రియులారా, క్రిస్మస్లో ఇలాంటి అనేకమైనటువంటి విషయాలను మనము చూడగలం. పోతే వాచ్ నైట్ సర్వీస్లో కూడా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. చివరిగా నూతన సంవత్సర ఆరాధనలో దేవుడు ఒక మంచి సందేశాన్ని మనకు అనుగ్రహించాడు. ఈ సందేశంలో మనం విన్నటువంటి విషయాల్లో మొదటిది ఏంటంటే, మనం హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటా ఉన్నాం, కానీ కొన్నిసార్లు మన జీవితంలో సమాధానం కానీ, సంతోషం కానీ, ఆనందం కానీ, నెమ్మది అనేటువంటిది కానీ, చక్కగా నిద్రపోవడం కానీ, సరైన ఆరోగ్యం లేకపోవడం, కలిగి ఉండడం కానీ ఉండవు. ఇలాంటివి లేనప్పుడు మనం నోటితో హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవచ్చేమో కానీ నిజమైనటువంటి సంతోషాన్ని అనుభవించలేనటువంటి వారిగా ఉంటాం. దానికి ఉన్నటువంటి కారణాల్లో ఒక కారణం ఏంటి అంటే హ్యావింగ్ ద వీక్నెసెస్, బలహీనతలను కలిగి ఉండడం. ఈ బలహీనతలు అనేటువంటివి ఏం చేస్తాయి అంటే మనల్ని సంతోషింపనివ్వకుండా చేస్తాయి. బలహీనతలు అంటే రకరకాల పాప సంబంధమైనటువంటివి. ఏదైనా తోటలో ఆదాము హవ్వ చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకి అసలు దుఃఖం అంటే ఏంటో తెలియదు, చెమట అంటే ఏంటో తెలియదు, వేదన అంటే ఏంటో తెలియదు, బాధ అంటే ఏంటో తెలియదు, అసలు మరణం అంటే ఏంటో తెలియదు, విడిపోవడం అంటే ఏంటో తెలియదు. కానీ ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో ఏమైపోయింది అంటే సంతోషానికి బదులు అసంతోషము, ఏదో గగురుపాటు, లోపల భయాలు, కలవరాలు, దేవుడు అంటేనే భయపడి దాగి ఉండేటువంటి స్థితి, ఇవన్నీ కూడా ఏదైనా తోటలోనే మనం చూస్తాం. పాపం ఎప్పుడైతే ప్రవేశించిందో ఆ ఏదైనా తోటలోనే వేదన ప్రారంభమైంది. సంతోషం, సమాధానం, ఆనందం, నెమ్మది ఉన్నటువంటి స్థలంలో ఉండే కలవరం ప్రారంభమైంది, భయం ప్రారంభమైంది, వేదన ప్రారంభమైంది, చెమట ప్రారంభమైంది, శాపం ప్రారంభమైంది, రకరకాల రోగాలు. కాబట్టి బలహీనతలు మన జీవితంలో కలిగి ఉన్నంత వరకు ఏదో ఒక విధమైనటువంటి అసంతృప్తి, ఏదో ఒక విధమైనటువంటి బాధ, వేదన అనుభవించేవారిగా ఉంటాం. సో God wants us to conquer or overcome our weaknesses. మన బలహీనతలను మనం జయించేవారైనా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవుడు కృప చూపిస్తాడు, జయమిస్తాడు. ప్రియులారా, ఈ బలహీనతలు ఉన్నప్పుడు మనకి ఎలా ఉంటుందంటే మనం సంతోషంగా ఉండలేము, మనతో పాటు ఉన్నటువంటి వారు సంతోషంగా ఉండలేరు.
మనం బట్టి దేవుడు కూడా కొన్నిసార్లు సంతోషించలేని వాడిగా ఉంటాడు. పౌలు అంటాడు, నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్లవాడి చేష్టలను చేశాను, పెద్దవాడినై పిల్లవాడి చేష్టలను మానేశాను, పిల్లవాడి వల్ల తలంచేవాడిని, మాట్లాడేవాడిని, ఇప్పుడు మానేశాను అంటున్నాడు. కాబట్టి జయం పొందుకోవాలి ప్రియులారా, దేవుడు జయం ఇస్తాడు. తర్వాత ఈ న్యూ ఇయర్ సందేశంలో మనం చూసింది ఏంటి అంటే, ఆ పాత పులిపిండిని తీసేయమని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6 నుంచి 8 వచనాల్లో పాత పులిపిండిని తీసి పారేయండి అంటాడు. ఈ పాత పులిపిండి ఉన్నట్లయితే నూతనత్వం అనేటువంటిది మనం అనుభవించలేము. కనుక పాతది తీసేయమని దేవుని వాక్యము సెలవిస్తాము. తర్వాత ఈ నిమ్నెస్ అనేటువంటి నూతనత్వం అనేటువంటిది నూతన సంవత్సరాన్ని బట్టి రాదు, కానీ క్రీస్తులో ఉండటం వలన ఆ నూతనత్వం అనేది వస్తుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, ఎవడైనా క్రీస్తునందు ఉన్నాడో వాడు నూతన సృష్టి. కాబట్టి నూతనత్వం అనేటువంటిది నూతన సంవత్సరాన్ని బట్టి కాదు, కానీ క్రీస్తులో ఉండుటను బట్టి నూతనత్వం అనేది కలుగుతుంది. ఇంకా దానికి జతగా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22, 23, 24 వచనాలు కూడా ధ్యానం చేశాం. ఇంకా అనేకమైనటువంటి విషయాలు న్యూ ఇయర్ సందేశంలో దేవుడు మనకు జ్ఞాపకం చేశాడు. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం తొలిపేర సంఘంతో ప్రభు మాట్లాడాడు. మారు మనసు పొందుటకు దానికి సమయము ఇచ్చింది. కాబట్టి వై గాడ్ హ్యాస్ ఎక్స్పాండెడ్ అవర్ లైఫ్ టైం, ఎందుకు దేవుడు మన జీవిత కాలాన్ని పొడిగించాడు అంటే కారణాల్లో ఒక కారణం మారు మనసు పొందుకున్నామంటే మారు మనసు. ఈ రీతిగా ఇంకా అనేకమైనటువంటి విషయాలు మనం క్రిస్మస్ కార్యక్రమంలో ధ్యానం చేస్తూ వచ్చాము ప్రియులారా. కొన్ని మాత్రమే ఈ సమయంలో చెప్పుకున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించేలాగా ప్రార్థన చేసుకున్నాం. కృపగలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఆయన డిసెంబర్ 1 నుండి ప్రారంభించబడిన కార్యక్రమాలు ముగింపు వరకు ఆయన మీ కృప చేత కొనసాగించబడ్డాయి. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అనేకమైనటువంటి సందేశాలు మీరు మాకు ఇచ్చారు, మీకు వందనాలు. వీటిలో ఈ రాత్రి కొన్ని క్లుప్తంగా ధ్యానం చేసాం. ఈ ధ్యానాంశాన్ని కూడా మాకందరికీ దీవెనకరంగా చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. రేపు మనం మళ్ళీ క్రిస్మస్ కార్యక్రమాలకు సంబంధించిన ప్రత్యేక